డాక్టర్ గారు శర్వాణి ఇలా అడుగుతున్నారండి. నా వయసు 27 సంవత్సరాలు. 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఏడాదికి పాప పుట్టింది. ఆ సమయంలో థైరాయిడ్ ఉందని చెప్పారు. దానికి మందులు వాడాను. తర్వాత తగ్గిందని మందులు ఆపేశాను. ఇప్పుడు మళ్ళీ బిడ్డను కావాలనుకుంటున్నాం. థైరాయిడ్ సమస్య మళ్ళీ ఎదుర్కోవలసి ఉంటుందా? దీనివల్ల గర్భంలో బిడ్డకు ఏవైనా సమస్యలు వస్తాయా? థైరాయిడ్ ఉన్నవారు రెండో బిడ్డను కనడానికి అర్హులు కారా? దయచేసి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. శర్వాణి గారు, థైరాయిడ్ అనేది చాలామందికి వస్తుంది. దాన్ని సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటాము. ఇది ఓన్లీ ప్రెగ్నెన్సీలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చాక చాలామందికి కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇద్దరికి కావాలి కాబట్టి బేబీ అనేది మీ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మీకు థైరాయిడ్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. డెలివరీ అయ్యాక మీ లెవెల్ నార్మల్గా ఉందా లేదా చూస్తాము 6 వారాల తర్వాత. ఒకవేళ లెవెల్ కనుక నార్మల్గా అయితే మందులు వాడాల్సిన అవసరం లేదు. థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ అనేది రాదు అనేది ఏమీ లేదు. ప్రెగ్నెన్సీ మీరు చక్కగా తీసుకోవచ్చు. అయితే ఏంటంటే ప్రెగ్నెన్సీ తీసుకునే ముందు మీ థైరాయిడ్ లెవెల్ ఒకసారి చెక్ చేయించుకోండి. థైరాయిడ్ కనుక బాగున్నట్లయితే మీరు డోసేజ్ ఏమన్నా తీసుకోవాలా లేదా అనేది కూడా డిసైడ్ చేసుకోవచ్చు. వెరీ రేర్గా కొంతమందికి ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ తర్వాత కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే కొన్ని రోజుల తర్వాత లేట్గా థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా మీకు ఏమైనా సిమ్టమ్స్ అనిపిస్తున్నాయి, ఒళ్ళంతా వేడిగా అనిపిస్తుంది, ఏం పని చేయబుద్ధి కావట్లేదు, నీరసంగా అనిపిస్తుంది, బరువు అనేది పెరుగుతున్నారు, ఇవన్నీ ఏమైనా సిమ్టమ్స్ ఉన్నట్లయితే ఒకసారి డాక్టర్ గారిని కలవండి. ప్రెగ్నెన్సీలో కనుక థైరాయిడ్ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం కనుక ట్రీట్ చేయకపోతే బేబీ బ్రెయిన్ అనేది మామూలుగా థైరాయిడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే థైరాయిడ్ అనేది తక్కువగా ఉంటుందో బేబీ హార్మోన్స్ బ్రెయిన్ మీద పనిచేయలేకపోతాయి. అప్పుడు బేబీ బ్రెయిన్ గ్రోత్ కనుక సరిగ్గా లేకపోతే బేబీలో ఏమైనా డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరిని చూసినా ముందు సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం ఉందని డిటెక్ట్ చేస్తే వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా తీసుకోవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండే అవకాశం ఉండదు. మళ్ళీ ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ హార్మోన్ చేయించినప్పుడు మీకు కనుక లెవెల్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు మళ్ళీ థైరాయిడ్ హార్మోన్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాము. దాని తర్వాత మళ్ళీ డెలివరీ అయ్యాక 6 వారాల తర్వాత చెక్ చేసి మీకు థైరాయిడ్ ఉందా లేదా డిసైడ్ చేసి కంటిన్యూ చేయాలా లేదా అనేది చెప్తాం.